ఛత్తీస్గఢ్ కరెంటుతో 6,000 కోట్ల రూపాయలు లాస్ అయిందట. చూసుకోరిగా ఏమైంది? నేను మంచిగా చేసినా అట్లా చేసినా ఇట్లా చేసినా అని అన్నాడా? కాక అట్లా చేసినా ఇట్లా చేసినా అంటే ఇట్లా చేసిండు. నేను అగ్గోకే కొన్నా అట్లా ఇట్లా అని చెప్పే కదా. ఈ అగ్వేంద గిగ్వేంద చూడరు ఇప్పుడు ఒకసారి అర్థమవుతుంది. యూనిట్కు ₹3.90 చొప్పున ఒప్పందం. అన్నీ లెక్కేస్తే యూనిట్కు ₹5.64 ఖర్చు అవుతుందట. గత బీఆర్ఎస్ సర్కార్ అసంబద్ధ నిర్ణయాలతో రాష్ట్ర ఖజానాపై 3,110 కోట్ల రూపాయల అదనపు భారం పడ్డది. ఆశించిన స్థాయిలో జరిగిన విద్యుత్ సరఫరా, బకాయిల విషయంలోనూ అస్పష్టతే. ఇక జ్యుడిషియల్ ఎంక్వైరీలో తవ్విన కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయట. ఈ అక్రమాలు బయటపడతాయి అని చెప్పేసి కాక ఏం చేసిండంటే అట్టెట్లయితుంది ఇట్టెట్లయితుంది దిగిపో ఇగో ఇట్లా అన్ని కోతలన్నీ కోసిండు. ఊకుంటారా వాళ్ళు? బరాబర్ ఎంక్వైరీ జరుగుతున్నది, నడుస్తుంది కథ అంతా కూడా. ఛత్తీస్గఢ్తో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందం వల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోయింది. తక్కువ రేటుకే కరెంటు కొంటున్నట్లు అగ్రిమెంట్లో చూపినప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఒప్పందం ప్రకారం ఒక్కో యూనిట్కి ధర ₹3.95 చెప్పగా అన్నీ లెక్కేస్తే యూనిట్ ఖర్చు ₹5.64 చేరింది. దీంతో గత సర్కార్ ఈ లెక్కను దాచి ప్రజల్ని మభ్యపెట్టినట్లు స్పష్టమవుతోంది. గత ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలతో రాష్ట్రానికి ఏకంగా 6,000 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లింది. తాజాగా ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లపై కాంగ్రెస్ సర్కార్ జ్యుడిషియల్ కమిషన్ వేయడంతో ఎంక్వైరీలో భాగంగా తవ్విన కొద్దీ అనేక అక్రమాలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక బకాయిల లెక్క తేలాలే. కరెంటును ఒకవైపు ఎక్కువ ధరకు కొని తక్కువ అని చెప్పుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం బకాయిల లెక్క సైతం తేల్చలేకపోయింది. దీంతో ఈ విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతున్నది. అసలు యాక్చువల్గా వాళ్ళు ఏం చెప్తున్నారు, తెలంగాణ ఏం చెప్తుంది? ఇప్పుడు వీళ్ళ కాకేం చెప్పిందంటే 1,081 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్లు తెలంగాణ చెప్తుండగా తమకు ఇంకా 1,715 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని ఛత్తీస్గఢ్ విద్యుత్ సంస్థలు లెక్క చూపిస్తున్నాయి. ఈ వివాదంపై ఛత్తీస్గఢ్ ఇప్పటికే ఎలక్ట్రిసిటీ అప్లేట్ ట్రిబ్యునల్కు ఫిర్యాదు చేసింది. వాస్తవానికి తెలంగాణకు ఛత్తీస్గఢ్ విద్యుత్తు 2017 చివరి నుంచి అందుబాటులోకి వచ్చింది. కానీ ఏ రోజు కూడా అక్కడి నుంచి 1000 మెగావాట్ల కరెంట్ సాఫీగా రాలేదని తెలుస్తోంది. దీంతో తెలంగాణ డిస్కంలు బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఫలితంగా 2017 నుంచి 2022 వరకు 2,083 కోట్ల రూపాయల అదనపు భారం పడింది. కాగా 2022 ఏప్రిల్ నుంచి ఈ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అవగాహన లేని ఒప్పందాలతో మరింత నష్టం. అవగాహన ఉన్నా కానీ అది పక్కకు పెట్టేసి కమిషన్ ఎంత వస్తుంది, పైసలు ఎంత వస్తాయి, ఏం కథ అనేది లెక్కలు వేసుకుంటే ఇట్లా జరుగుతున్నట్లు లెక్క. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్తును తెచ్చుకునేందుకు గత బీఆర్ఎస్ సర్కార్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్తో 1000 మెగావాట్ల సరఫరాకు కారిడార్ బుక్ చేసింది. ఈ కారిడార్ కూడా రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల కొంప ముంచింది. బుకింగ్ అగ్రిమెంట్ ప్రకారం విద్యుత్ తెచ్చుకోకపోయినా PGCILకు సరఫరా ఛార్జీలు చెల్లించాల్సిందే. చూసిరు కదా. దీంతో కరెంట్ తెచ్చుకోకున్నా అదనంగా 638 కోట్ల రూపాయల ఛార్జీలు చెల్లించారు. దీనికి తోడు గత ప్రభుత్వం నిర్వాకంతో కారిడార్ల బుకింగ్ పేరిట మరింత నష్టం వాటిల్లింది. చూసిరు కదా. ఏమని చెప్తున్నాడు కాక? ఎప్పుడేమో ₹3.90కే మేము కరెంటు కొన్నామని చెప్తున్నాడు. కానీ అవన్నీ మొత్తం అసలు కథ లెక్కలన్నీ బయటకేస్తే ₹5.64 అవుతుంది ఒక యూనిట్ ధర. చూసుకోరిగా డబుల్ రేట్, దాదాపు డబుల్ రేట్ అవుతుంది కథ. ₹3.90 చెప్తే ₹5.64 అవుతుంది, జర అటు ఇటు. అయితే దీంతో మొత్తం కూడా ఆగమాగం చేసి నష్టం చేసి తర్వాత ఇంకోటి ఏంటంటే ఎవరన్నా మేము కరెంటు వాడుకుంటే ఆ వాడుకున్న దానికి బిల్లు కడతామని చెప్తారు ఎవరన్నా. కానీ మేము కరెంటు వాడుకున్నా వాడుకోకపోయినా కానీ 1000 యూనిట్లకు మేము బిల్లు కడతామని 1000 మెగావాట్లకు బిల్లు కడతామని చెప్పేసిండు కాక. అట్లా ఇప్పుడు మేము 1,083 కోట్ల రూపాయలు 81 కోట్ల రూపాయలు ఇచ్చేందని తెలంగాణ చెప్తుంటే 1,715 కోట్ల రూపాయలు రావాలని చెప్పేసి వాళ్ళు అక్కడ పోయినరు, ట్రిబ్యునల్కి పోయారు. అంటే కాక చేసినటువంటి ఆగం ఇట్లున్నది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది కావాలని చేసినటువంటిదే అని చెప్పేసి కొంతమంది నిపుణులు అంటా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ కమిషన్లు రావాలంటే తక్కువ ధరది ఎక్కువ ధరకు కొంటే ఆ ఎక్కువ ధరలో ఉన్నటువంటి దానికి ఇలా కమిషన్లు వస్తాయి అన్నట్టు. ఆ కమిషన్ల కోసం ఎంత కూడా నాశనం చేసి తెలంగాణ ప్రజల సొత్తును మొత్తం కూడా విధ్వంసం చేసినటువంటి దుర్మార్గపు చర్య గతంలో జరిగింది. ఇది చెప్తుంటే కాకకు నచ్చలేదు. ఏమవుతుందంటే అట్లనా అది మీ కమిషన్గా చైర్మన్గా కొనసాగొద్దు, అట్లా ఇట్లా దిగిపో అని చెప్తున్నాడు. ఇక దిగిపో అని ఎట్లున్నది కథ.
ఇక చెప్పింది ఒకటి జరిగింది మరొకటి కాక ఏదైనా గట్ల ఉంటుంది కదా లెక్క. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ ఇప్పటి వరకు 17,996 మిలియన్ యూనిట్ల కరెంటు కొన్నది. ఇందుకోసం ఇప్పటి వరకు 7,719 కోట్ల రూపాయలు చెల్లింపులు చేసింది. ఛత్తీస్గఢ్కు ఇంకా 1,081 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలంగాణ సర్కార్ లెక్క తేల్చింది. దీనికి తోడు ట్రాన్స్మిషన్ లైన్ ఛార్జీలు 1,362 కోట్ల రూపాయలు అయ్యాయి. ఇవన్నీ లెక్కేస్తే ఒక్కో యూనిట్ ఖర్చు ₹5.64 ఏరిందట. ఈ మూడు అంశాలను చూసినా రాష్ట్ర ఖజానాపై దాదాపు 3,110 కోట్ల రూపాయల అదనపు భారం పడినట్టుగా స్పష్టమవుతుంది. చూసుకోరిగా 3,000 ఓన్లీ ఈ మూడింటికి లెక్కేస్తేనే మొత్తం లెక్కేస్తే అసలు యాక్చువల్గా 6,000 కోట్ల రూపాయలు ఖతం చేసిండు. 6,000 కోట్ల రూపాయలు ఏది లాజ్ చేసి పెట్టిండు కాక. ఇక దానికి నేను మస్తు చేసినా అట్లా చేసినా అద్భుతం చేసినా అని చెప్పేసి 12 పేజీల లెటర్ రాసిండు. నీ లెటర్స్ అల్లకుండా మన లెటర్లో అద్భుతమే ఉంటే లెటర్లో నువ్వు అన్ని బరాబరే రాసి ఉంటే ఎంక్వైరీ కమిషన్ ముందు ఎందుకు హాజరు కావు, ఎందుకు మాట్లాడవు? ఎందుకనంటే నీ కథ అంతా తేల్చేస్తారు వాళ్ళు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు తక్కువ ఆయన ఏం కాదు, అద్భుతమైనటువంటి మేధా సంపత్తి ఉన్నటువంటి వ్యక్తి. ఆయన న్యాయశాస్త్రంలో మంచి కోవిదుడు. ఆయన పాట్నా హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా పనిచేసిండు, హైకోర్టు జస్టిస్గా అంటే న్యాయమూర్తిగా పనిచేసిండు రకరకాలుగా. తర్వాత ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేసిండు. అటువంటి వ్యక్తిని పట్టుకొని నీకు తెలియదు దిగిపో అంటుండే. ఈయన తెలుస్తుంది, ఇక మొత్తం తెలుస్తారు. ఆయన మామూలుడేం కాదు ఆయన.